హలో ఫ్రెండ్స్, నా పేరు అశోక్. సో మీరు చూస్తున్నారు ద ఫ్యామిలీ మ్యాన్ అశోక్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా మా ఫ్యామిలీతో షిరిడీకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎందుకు నేను చేస్తున్నాను ఈ వీడియో అంటే, చాలామంది షిరిడీకి వెళ్ళేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి, ఏమేమి చూడాలని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, వెళ్ళిన రోజు ఏం చేయాలి, నెక్స్ట్ రోజు ఏం చేయాలి, సో ఎక్కడ కొన్ని ప్లేసెస్కి అలో ఉండదన్నమాట, అంటే ఒక్కొక్క రోజుల్లో. సో అలా మొత్తం ఉన్నాయన్నమాట. అలా మొత్తం నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా సరే మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటారు, సో వాళ్ళ కోసం అనమాట. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఒక వీడియో అనేది. సో ఎలా బుక్ చేసుకోవాలి టికెట్స్ అనేది కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే నేనేం చేసిన అంటే, మార్చ్లోనే టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. జూలై 16th ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట. సో మార్చ్లో బుక్ చేసుకున్నాను. వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఫస్ట్ కర్నూలు అది. సో కర్నూలు నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు ప్రజెంట్, అంటే మనకు అనుకున్న డేట్స్లలో. సో కర్నూలు నుంచి కాచిగూడకి వెళ్ళి, కాచిగూడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళి, సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ షిరిడి సాయినగర్ ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా టైమింగ్స్ ఎలా ఉన్నాయని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసుకొస్తాను. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో ఎలా ఉందనేసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీకు ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, 7:30 కల్లా కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. 8:10కి ట్రైన్ అయితే ఉంది. అండ్ లగేజ్ విషయానికి వస్తే టోటల్గా 10 లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మా ఇద్దరు పిల్లలు దర్శనం, కృతిక, వాళ్ళు కూడా లగేజ్ లెక్కనే అనమాట మాకంగా. సో అందరినీ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్ కూడా వచ్చి వెళ్ళిపోతుంది. అండ్ కృతిక బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు రైల్వే స్టేషన్లో బాగా చెప్పుకుంటూ అందరికీ. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. 8:10కి కాదు 9కి వచ్చింది అనమాట ట్రైను. మీ అందరికీ తెలుసు కదా, మన టైమింగ్స్ చెప్పిన దానికంటే కొంచెం డిలే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ఫస్ట్ కాచిగూడకి వెళ్తాము. అక్కడ నుంచి కాచిగూడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి, సికింద్రాబాద్లో 4:10కి ట్రైన్ అయితే ఉంది. సికింద్రాబాద్లో 4:10కి ట్రైన్ ఎక్కేసి షిరిడి సాయికి వెళ్తాను అనమాట. ఇది జర్నీ షెడ్యూల్ ట్రావెల్ అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నాం ట్రైన్లో. రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ముందుగానే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఉయ్యాలేసి కూడా కట్టేసి పండబెట్టినా, మీరు ముందు కూడా చూశారు కదా, ముందు క్లిప్స్ కూడా ఆల్రెడీ. మధ్యాహ్నం 2 గంటలకి రీచ్ అయ్యాము కాచిగూడ స్టేషన్కి. అక్కడే లంచ్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్కి వెళ్ళాము. అండ్ అక్కడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా లేట్ అయింది అనమాట. 4:10కి ట్రైన్ అయితే కాచిగూడలో సికింద్రాబాద్లో, అక్కడ కూడా ట్రైన్ అయితే లేట్ అయ్యింది. 5:10, 5:15 ఆ మధ్యలో వచ్చిందనమాట. అండ్ అక్కడ కూడా ట్రైన్ ఎక్కేసి ఇంకా యాజ్ యూజువల్ ఇంకా పిల్లలతో దీపు ఆడుకుంటుందని ఆడిపిస్తుంది. సో లేదంటే వాళ్ళు కూడా సతాయిస్తారు, చూస్తున్నారు కదా, ఫన్నీగా ఆడుకుంటున్నారు పిల్లలు బాగానే. ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఉన్నాక వాళ్ళకు ఉయ్యాలేసి పండబెట్టడం జరుగుతుంది అనమాట. అండ్ స్నాక్స్ తినుకుంటూ సో అలా జర్నీ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9:10, 9:30కి వెళ్ళాలి ట్రైను. కానీ ఇంకా ఎప్పట్లాగానే డిలే అవుతుంది. సో ఎంత డిలే అయిందో మళ్ళీ చెప్తాను అక్కడికి వెళ్ళినాక. షిరిడీలో రూమ్స్ కూడా మేము బుక్ చేసి పెట్టుకున్నాం అడ్వాన్స్గా 1 month ముందరనే. దర్శనం వచ్చేసి 17th, అంటే జూన్ 17th కాదు దర్శనము. సో మే 17 తర్వాత ఒక 2 days అటు అయినా సరే ముందరే బుక్ చేసుకోవాలి. ఇంకా డిలే చేస్తే ట్రైన్ అయితే అయిపోతుంది. సో మీకు స్క్రీన్ తెస్తున్నా కదా, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట రూమ్లకు సంబంధించి. దాంట్లో మీకు నచ్చినట్టు 250కి ఉంటుంది, 500కి ఉంటుంది, అండ్ 1000కి ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక అందరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళాలి. మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. నేను నా ఒక్కందే తీసుకెళ్ళాను, బట్ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పారనమాట, అందుకనేసి మళ్ళీ అందరి జిరాక్స్ తీసుకెళ్తున్నా. రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చింది. కే బ్లాక్లో 27 and 29 రూమ్స్ వచ్చాయి. ఎలా ఉంటాయని టెన్షన్తో వెళ్ళాము, కానీ రూమ్ మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. సో చూడండి, మీకు రూమ్ కూడా చూపిస్తుంది చూడండి. టోటల్గా 3 beds అయితే ఇచ్చారు. దానికి దిండు, దుప్పటి అన్నీ ఇచ్చేసారనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా 250 రూపీస్ రూమ్ లాగా అయితే లేదనమాట. పర్ డే 250 రూపీస్, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ పరంగా కానీ, క్లీనింగ్ పరంగా కానీ, బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటారు, డైలీ 2 times క్లీన్ చేస్తుంటారు అనమాట. రూమ్లో కూడా ప్రతి రూమ్లో సాయిబాబా ఫోటో అయితే పెట్టింటారు వీళ్ళు. మ్యాక్సిమం 5 members దాకా కూడా రూమ్లో అయితే పట్టవచ్చు అనమాట. ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు బెడ్స్ సెట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి. అండ్ చిన్నపిల్లలకు కూడా ఇక్కడ పార్క్ అయితే పెట్టడం జరిగింది. జారుబండ కానీ, ఆడుకునేవి కానీ. అసలు ఒక ప్రైవేటు హోటల్కి వచ్చినట్టు అనిపించింది అన్నట్టు మాకైతే. ఇది జస్ట్ ట్రస్ట్ అనమాట ఇవన్నీ రూమ్స్ అయితే. సో ఒక ట్రస్ట్ కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అనేది నేను చిన్నప్పుడే నాకు గుర్తులేదు, ఇప్పుడు ఇంత ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇంత నీట్గా పిల్లల కోసం ప్రతిదీ పెట్టడం కానీ, టైంపాస్ చేసుకోవడం కానీ. వన్ థింగ్ ఏంటంటే, మేము తిరిగే దాంట్లో ఎక్కువ ఉండి దర్శనం ఎక్కువ ఆడుకోలేదు. లాస్ట్ రోజు మార్నింగ్ అయితే బాగా ఆడుకున్నారు, కానీ ముందు రోజుల్లో కుదరలేదు అనమాట దర్శనంకి అయితే. సో చూస్తున్నారు ఇవన్నీ. చిన్నపిల్లలు అయితే నైట్ అయితే ఎక్సలెంట్గా ఆడుకున్నారు పిల్లలు అయితే. సో నైట్ టైం రికార్డ్ చేయడం కుదరలేదు, కానీ చూశాను.
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల పరంగా కూడా టైంపాస్ అయితే బాగా అవుతుందన్నమాట. మేమున్న రూమ్స్ హోటల్ ఏమొచ్చేసి సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అనమాట. 5 గంటలకి ఫ్రెష్ అయిపోయి అందరము దర్శనానికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇక్కడ రూమ్స్ నుంచి దర్శనం గుడికి వచ్చేసి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంది. ఆటోకి 10 రూపాయలు పర్ హెడ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం అనమాట. అండ్ అక్కడ మొబైల్ ఫోన్స్ అవేం అలో లేవు కాబట్టి మేము బ్యాగ్లో పెట్టేసి అన్నీ ఒక లాకర్ కౌంటర్లో ఇవ్వడానికి వెళ్తున్నాము. అండ్ అవి పెట్టిన తర్వాత మేము లోపలికి దర్శనంకి అయితే వెళ్ళిన దర్శనం బాగా జరిగింది. అండ్ దర్శనం అయిన తర్వాత దర్శన్కి బొమ్మలు అయితే వానికి బొమ్మలు పిచ్చి ఎక్కువ అనమాట. ఎస్పెషల్లీ ఇందులో కార్లు ఈ క్రెయిన్స్ బొమ్మలు అయితే చాలా ఇష్టం వానికి. సో అవన్నీ కొనుక్కున్నాడు. అండ్ సో వన్ షాపింగ్ అయితే అదనమాట. అండ్ దర్శనం విషయానికి వస్తే మాత్రం నేను చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా మారింది. క్యూ లైన్ అయితే బాగా పెరిగింది. ఇంతకుముందు అయితే డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాం. బట్ ఇప్పుడైతే మొత్తం చాలా రౌండ్స్ పెట్టారు. పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందికి వస్తున్నాం. చాలా దాదాపు 2.5 hours టైం అయితే పట్టింది దర్శనానికి అయితే. దర్శనం అయిన తర్వాత బయట ఇలా పెట్టారనమాట. చూస్తున్నారు, చాలా బాగుంది. సాయిబాబా సో నీళ్ళు పోస్తున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ సీనరీ చాలా బాగుంది. అందరూ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటున్నారు, దిగుతున్నారు, అందరు తీస్తున్నారు అనమాట. నేను కూడా ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తీయడం జరిగింది. అక్కడే దాదాపు ఒక 1/2 hour దాకా అక్కడే ఉండి స్పెండ్ చేసామన్నమాట. షిరిడిలో మనం ఏమాత్రము కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మోసాలు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే మనకు కొందరికి భాష రాదు, సరిగ్గా మెయింటైన్ చేయాలి. అక్కడ వాళ్ళు వచ్చేసి హడావుడిగా ప్రెజర్ చేస్తుంటారు. ఏదో ఒకటి తీసుకోండి, డిసైడ్ చేసుకోండి అనేసి ప్రెజర్ చేయడం జరుగుతుంటుంది. సో అక్కడ అలా మీరు ఏం టెన్షన్ పడకుండా మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి, లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ రేపు ఎల్లుండికి సంబంధించి ఎక్కడెక్కడ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ట్రావెల్స్తో మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇంటికి రూమ్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ చెప్పారనమాట. ఒకరు 7,500 చెప్పారు 2 days సంబంధించి. మీకు స్క్రీన్ కూడా వేస్తుంది చూడండి ఇమేజెస్ అన్నీ. సో ఎక్కడెక్కడ ఏమనేసి కూడా. సో ఒకరు 7,500 చెప్పారు, 7,300, 7,200 చెప్పారు. ఇంకా 7,200కి 80గా వెహికల్ ఇస్తున్నారు అనమాట. అది రేపు మీకు చూపిస్తాను ఇట్ అనేది. అండ్ పాప కూడా ఆడుకుంటూ చూస్తున్నారు కదా అక్కడ ప్లేస్లో. అక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత దీపు ఉండేసి ఫ్రీ భోజనం ఉంది, అక్కడ తిందాం కంపల్సరీ అనేసి పట్టుబడితే బలవంతంగా తీసుకెళ్తున్నాడు. అక్కడ దగ్గర ఉంది చెప్పేసి అందరం వెళ్తున్నాము. కానీ అది దగ్గరైతే లేదు. దగ్గర గుడి నుంచి అట్లీస్ట్ 1.5 kilometer పైనుంచి ఉందన్నమాట. మార్నింగ్ నుంచి తిరిగి నాకు ఫుల్ లెగ్ పెయిన్ అయితే వచ్చేసింది. అయినా ఆ లెగ్ పెయిన్తో అలాగే వెళ్ళాను. ఫైనల్గా సో ఫ్రీ భోజనం ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ రీచ్ అయ్యాము. చూసి షాక్ అయ్యాను, ఎందుకంటే అంత పెద్దగా ఉంది అసలు. అట్ ఏ టైం ఇక్కడ 3,000 మంది ఒకేసారి భోజనం చేయొచ్చంట. అంతమందికి సర్వ్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అసలు నేను షాక్ అయినా అనమాట. ఫ్రీ భోజనం అంటే ఏదో చిన్న రూమ్స్ ఉంటాయి, తొందరగా ఎలా కొడతారని ఎక్స్పెక్ట్ చేసే, కానీ సర్వింగ్ కూడా ఫాస్ట్గానే ఉంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ క్వాలిటీ కూడా చూడండి. ఫుడ్ చూడండి, ఐటమ్స్ కూడా 2 చపాతీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, సాంబారు, ఆలు అండ్ సంథింగ్ కర్రీ ఇచ్చేసారు అనమాట చపాతీలకి. సో 3,000 మందికి అంటే ఫ్రీ ఫుడ్ పరంగా చూసుకుంటే మాత్రం టేస్ట్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్. మీరు అమీర్పేట్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్లో అక్కడ మనం హాస్టల్స్లో చేరుతాం కదా, అక్కడ పెట్టే ఫుడ్ కంటే కూడా 1000 రెట్లు మేలు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ క్లీనింగ్ కానీ, పెట్టేసే విధంగా కానీ ఎక్కడ కూడా లైట్గా తీసుకోవాలి, అన్నీ నీట్గా చేస్తుంటారు. ఏమి వచ్చేసి సాల్ట్ వేసుకుంటూ పోతుంది, ఎందుకంటే మహారాష్ట్ర సైడ్లో సాల్ట్ కొంచెం తక్కువ తింటారు కాబట్టి ఎవరికైనా సరే ఎక్కువ కావాలనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుని తినొచ్చు. అండ్ క్లీనింగ్ పరంగా కానీ మొత్తం నీట్గా ప్లేట్స్ కడిగిన తర్వాత కూడా అక్కడ పెట్టేసి దాన్ని తుడుస్తున్నారు మళ్ళీ అదేవిధంగా. సో ఫైనల్గా భోజనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి 75 rupees ఇచ్చాము రూమ్కి వెళ్ళడానికి. సో నెక్స్ట్ ఏముందో టుమారో మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.